ఎంతమంది కొడుకులు పుట్టినా ఒక కూతురు పుట్టకపోతే వాడు ఈ జన్మలో తరించడు. కన్యాదానం చెయ్యకపోతే వాడికి మోక్షం రాదు పొమ్మన్నారు. కేవలం కొడుకులే కలిగిన వాళ్ళకి ఈ జన్మలో మోక్షం లేదు. ఎప్పటికి మోక్షం వస్తుందో చెప్పలేం. కన్యాదానం చేసి తీరాలి అని. అందుకని పూర్వం కనీసం ఒక్క కూతురైనా పుట్టకపోతుందని తపస్సు చేసేవారండి. మీకు కన్యాదానంలో ఒక గొప్ప మంత్రం ఉంది. ఇసుక సూర్యమండలం అంతెత్తు పొయ్యి. సూర్యమండలం ఎక్కడుంది? ఆకాశంలో ఎంత ఎత్తులో ఉంది ఎవడికి తెలియదు. సూర్యమండల పర్యంతం ఇసుక పోసావు. ఒక్కొక్క రేణువు సంవత్సరానికి ఒకసారి తీసి పక్కన పెట్టు. అది అసలు లెక్కెట్టగలరు ఎవడన్నా? ఒకసారి ఊహించండి మీరు. అంతకాలం కన్యాదానం చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు, స్వర్గాది లోకాల్లో ఉత్తమ లోకాల్లో ఉంటాడు. అందుకని కన్యాదానానికి సాటి వచ్చేది లేదు. విష్ణుమూర్తికి కాళ్ళు కడిగి లక్ష్మీదేవిని ఇస్తే ఏ పుణ్యమో, తన కూతుర్ని అల్లుడికి ఇచ్చి అల్లుడి కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తుమే చల్లుకుంటే మామగారికి అంత పుణ్యం వస్తుంది. అందుకే నారాయణ స్వరూపాయ వరాయ అంటున్నాం అక్కడ మనం. ప్రతి వ్యక్తి కలలు కనేవాడు. అందుకే ఒకవేళ ఈ జన్మలో కనుక కూతురు లేదనుకోండి ఎవరికైనా, అటువంటి వాళ్ళకి ఈ జన్మలో మాత్రం మోక్షం అటు సూర్యుడు ఇటు పడితే రాదు అన్నారు. కాశీలో మరణించే యోగం కలగదు వాళ్ళకి. కలగాలంటే